హెల్త్ న్యూస్ మీకోసం. రక్తం నుంచి సేకరించిన ఒక రకం కణాలతో క్యాన్సర్ కణితులపై పోరాడవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు ఒక అధ్యయనంలో గుర్తించారు. వీటి కోసం కణితులపై ఆధారపడాల్సిన పని లేదని గుర్తించారు. శరీరానికి కోత పెట్టాల్సిన అవసరం లేకుండానే వీటిని ఒడిసి పట్టొచ్చని పరిశోధకులు వివరిస్తున్నారు. ముదిరిపోయిన దశలో ఉన్న కణితులకు చికిత్స చేయటానికి ఇది వీలు కల్పిస్తుందని వారు పేర్కొంటున్నారు. దీనివల్ల రేడియేషన్ను థెరపీ, దుష్ప్రభావాలు కలిగించే కీమోథెరపీ ఔషధాల అవసరం లేకుండానే క్యాన్సర్ బాధితులకు సరికొత్త చికిత్సల్ని అందుబాటులోకి తీసుకురావచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. గతంలో వీరు ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించారు. వాటిలోని కణితుల నుంచి రోగ నిరోధక కణాలను సేకరించారు. వీటిని ట్యూమర్ ఇన్ఫిల్ట్రేటింగ్ లింఫోసైట్స్ అని, వాడుకలో టిల్స్ అని పేర్కొంటారు. నాటి పరిశోధనలో శాస్త్రవేత్తలు ఈ కణాల సంఖ్యను పెంచే విధానాన్ని అభివృద్ధి చేశారు. దీని ద్వారా ప్రస్తుతం ఉన్న ప్రక్రియల కన్నా 400% అధికంగా వీటిని రాబట్టవచ్చు. టిల్స్ ప్రయోగించడం వల్ల ఎలుకల్లో మెలనోమా అనే ఒక రకం చర్మ క్యాన్సర్ కణితులు నాటకీయంగా కుచించుకుపోయాయి. అయితే టిల్స్ను సేకరించడానికి కణితుల్లో కణజాలాన్ని తొలగించడం కొన్నిసార్లు రోగులకు ముప్పు కలిగించవచ్చు. ఈ నేపథ్యంలో శరీరంలో ఇంకెక్కడైనా ఇలాంటి కణాలు ఉంటాయా అని పరిశోధకులు తాజాగా పరిశోధించారు. రక్తంలో టిల్స్ తరహా లింఫోసైట్స్లు ఉన్నాయి. కణితి కణాలను చంపే సామర్థ్యం వీటికి కూడా ఉందని గుర్తించారు. ఈ కణాలకు సిటిఆర్ఎల్స్ అని పేరు పెట్టారు. వీటిలో కణితులపై మెరుగ్గా పోరాడగలిగే కణాలను గుర్తించి వేరు చేసే విధానాన్ని పరిశోధకులు తాజాగా కనిపెట్టారు. ఈ సరికొత్త చికిత్సతో క్యాన్సర్ కణాలను సమూలంగా నిర్మూలించవచ్చని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.